చికెన్ కర్రీ బాగానే పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక హోల్ గరం మసాలా వేయాలి. తర్వాతకి ఆనియన్ మిర్చి వేయాలి. అవి వేగినాక కొద్దిసేపు 5 minutes వేయించాలి. వాటిని 5 minutes 10 minutes తర్వాతకి మగ్గిపోతాయి, ఆనియన్స్ మగ్గుతాయి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కొంచెం పసుపు వేయాలి. అవి కలిపి కొద్దిసేపు మూత పెట్టి పక్కన ఉంచాలి. మళ్ళీ ఒక 5 minutes 10 minutes మగ్గనివ్వాలి. కలిపేసి మగ్గనిచ్చి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాతకి మగ్గిపోయింది. ఇప్పుడు చికెన్ వేయాలి. చికెన్ కూడా కలపాలి మంచిగా. చికెన్ కలిపి ఒక 10 minutes మగ్గనివ్వాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మగ్గనిచ్చినాక 10 minutes 20 minutes తర్వాత ఇలా అవుతుంది. మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వాలి. చికెన్ ఆయిల్లోనే మగ్గనివ్వాలి. తర్వాతకి అది ఆయిల్లో మగ్గితే నీ స్మెల్ అనేది రాదు. దానిలో దగ్గరికి అవుతూ ఉంటుంది. అదే వాటర్లోనే చికెన్లో ఉన్న వాటర్ తోటి దగ్గరికి అవుతుంది. దానిలో కొంచెం కారం వేయాలి. మీకు రుచికి సరిపడా మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవాలి. ఉప్పు మళ్ళీ కలపాలి. కొద్దిసేపు ఒక 20 minutes ఉడకనివ్వాలి. అలా 20 minutes తర్వాతకి ఇలా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసినాక మళ్ళీ కొద్దిసేపు ఒక 10 minutes ఉడకనివ్వాలి. 15 minutes 10 minutes ఉడకనివ్వాలి. ఇలా అవుతుంది మంచిగా. తర్వాతకి కొత్తిమీర ఇంట్లో రెడీ చేసిన గరం మసాలాని వేసి కలిపి ఒక 5 minutes 10 minutes మళ్ళీ కొద్దిసేపు మగ్గనించాలి. అంతే, సండే స్పెషల్ చికెన్ కర్రీ రెడీ. స్పైసీగా చల్లగా ఉంటుంది కదా, స్పైసీగా చాలా బాగుంటుంది. సింపుల్గా, అందులో ఏమీ వేయలేదు. చికెన్ కర్రీ